నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంట్లోనే కూర్చొని ఏమాత్రం కష్టపడకుండా 50 ఏనుగుల బలాన్ని పొందవచ్చని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, ఇది అసాధ్యం అనుకుంటున్నారా? కాదండి, సాధ్యమే. ఈ పద్ధతి అనేది మీరు కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా అపారమైన శక్తిని ఇస్తుంది. మరి ఈ శక్తిని ఎలా పొందాలో తెలుసుకోవటానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కీలకమైన సమాచారం మీ జీవితంలో వెలుగునిచ్చే అద్భుతమైన సమాచారంతో నిండి ఉంది. ఈ రహస్య జ్ఞానం మీ జీవితాన్ని ఎలా మార్చగలదో తెలుసుకోవటానికి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఆయుర్వేదంలో ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధులను నయం చేసే అనేక మొక్కలు పేర్కొనబడ్డాయి. అందులో ఇదొకటి బలురక్కసి మొక్క. దీని పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ దీని గుణాలు తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీని ప్రతి భాగం కూడా ఎంతో ప్రయోజనకరమైనది. ఇక ఈ మొక్కను సంస్కృతంలో స్వర్ణక్షీరి, శృంగాల కంటకి, తెలుగులో పిచ్చి కుసుమ, బలురక్కసి అని, వెర్రి కుసుమ, దెయ్యపు అలం, ముల్లాలం, హిందీలో సత్యనాశి, కుటేలా అని, లాటిన్లో అర్జిమోన్ మెక్సికానా అని, ఇంగ్లీష్లో ఎల్లో తిజిల్ పిక్లీ, మెక్సికన్ పాపీ అని కూడా అంటారు. మరి మీ గ్రామంలో ఈ మొక్కను ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ పిచ్చి కుసుమ చేదు రుచి కలిగి వేడి చేసే స్వభావంతో విరోచనకారిగా పనిచేస్తుంది. ఈ మొక్క మీ ఇంటి దగ్గర కానీ, కాలువ పక్కన, చెరువు పక్కన, రోడ్ల పక్కన కనిపించి ఉండొచ్చు. కానీ దాని గుణాలు మీకు తెలియకపోవటం వలన మీరు ఈ మొక్కను పట్టించుకొని ఉండకపోవచ్చు. అయితే దీని ఆకులకు ఈ విధంగా ముళ్ళు కూడా ఉంటాయి. ఇక దీని పువ్వేమో పసుపు బంగారు రంగులో ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఈ మొక్క అమెరికాకు చెందినదైనా కూడా మన దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఈ మొక్కలో ఏ భాగాన్ని విరిచినా కూడా తేలికపాటి పసుపు రంగులో ఉండే పాలు వంటి పదార్థం బయటకు వస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో దీనిని దేహాన్ని వ్యాధుల నుండి రక్షించే మొక్కగా పేర్కొన్నారు. దాని ఔషధ గుణాల వల్ల ఇది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి అనేక మార్గాలు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయకపోవచ్చు. కొన్నిసార్లు సరైన పరిష్కారం ఏమిటో మనకు అర్థం కాని పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన ఈ మొక్కకు సంబంధించిన సమాచారం గురించి చెప్పబోతున్నాను. దీని ప్రత్యేకత కారణంగా ఇది కేవలం ఆయుర్వేదంలో మాత్రమే కాదు, తంత్ర శాస్త్రంలో కూడా ప్రసిద్ధి చెందింది. కొన్ని సమయాల్లో సరైన విధంగా ఈ మొక్కను ఉపయోగిస్తే ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీన్ని దేవి లక్ష్మీమాత యొక్క కృపతో కూడిన మొక్కగా పరిగణిస్తారు. ఈ మొక్కను ఉపయోగించి చేసే ఉపాయాలు ధనలక్ష్మిని మీ ఇంటికి తీసుకొని వస్తాయి. అది కూడా ఎటువంటి ఇబ్బంది కూడా రాని విధంగా. అందుకే ఫ్రెండ్స్, తంత్రశాస్త్రంలో వివిధ పూజా విధానాల్లో ఉపయోగించే ఈ మొక్క గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొన్ని మొక్కలు, ఔషధాలు మన జీవితంలో ఎంత ముఖ్యమైనవో మనకు బాగా తెలుసు. వాటి గురించి సరైన జ్ఞానం ఉన్నవారు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. వీటి ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ధన బాధలు కూడా లేకుండా చేసుకోవచ్చు. దీంతో మీ జీవితంలో ఎన్నో సమస్యలు కూడా దూరమవుతాయి. ఎందుకంటే మొక్కల్లోని దేవతల శక్తి దాగి ఉందని నమ్ముతాము కదా. అందుకే అవి ప్రతి విధంగా మానవులకు ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. అసలు మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, మొక్కలతో చేసే చికిత్సలు ఎందుకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని కదా. ఎందుకంటే ఫ్రెండ్స్, మొక్కలలో 2 రకాల శక్తులు ఉంటాయి. అది ఒకటి దివ్య శక్తి అయితే, రెండవది వాటిలో ఉండే సహజమైన ఔషధ గుణాలు. ఇక ఈ 2 కలిసి పనిచేస్తే మీ ఆరోగ్య సమస్యలు కానీ, మానసిక ఒత్తిడి కానీ దూరమవుతాయి. వీటిని సరైన విధంగా ఉపయోగిస్తే
మీ జీవితం కూడా మెరుగుపడుతుంది. మరి దీనితో ఆ ఉపాయాలు ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పిచ్చి కుసుమ యొక్క పూజా పద్ధతి ఏ విధంగా చేయాలి అంటే పౌర్ణమి, అమావాస్య, దీపావళి, గ్రహణం వంటి ప్రత్యేక రోజుల్లో ఈ మొక్కను ఉపయోగించవచ్చు. అయితే దీన్ని ఉపయోగించే రోజు కంటే ఒక రోజు ముందు ఈ మొక్కను మన ఇంటికి ఆహ్వానించాలి. అంటే ఆ రోజు సాయంత్రం ఈ మొక్కను నేల నుండి తీసి నడుచుకుంటూ ఇంటికి తీసుకొని రావాలి. బాగా కడిగి గంగా జలంతో శుద్ధి చేయాలి. పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇక ఈ మొక్కను పూజించే 3 ముఖ్యమైన దశలు కూడా ఉంటాయి. అందులో మొదటిది లక్ష్మీదేవిని పూజించే పద్ధతి. అంటే ఈ మొక్క వేరును ఎర్రటి బట్టలో చుట్టి చిన్న పొట్లంలాగా కట్టాలి. ఇక ఆ మూటను లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచాలి. ఆ తర్వాత ఓం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీంతో ఆ మొక్క వేరులో దివ్యశక్తి ప్రవేశించి అది ఉపాయానికి సిద్ధం అవుతుంది. ఆ తరువాత ఈ మొక్కను లాకర్లో ఉంచితే మీ ధనం పెరుగుతుంది. వంటగదిలో ఉంచితే అన్నపూర్ణాదేవి లక్ష్మీమాత కృప మీ మీద కలుగుతుంది. పూజా గదిలో ఉంచితే శుభ ఫలాలు లభిస్తాయి. ఇక రెండో పద్ధతిలో ఆ మహాదేవుడిని పూజించే పద్ధతి. ఎందుకంటే ఈ మొక్కకు ఉండే ముళ్ళనేవి మహాశివుడికి ఇష్టమైన మొక్కలాగా దీన్ని చేస్తాయి. ఏ విధంగా అయితే మారేడు పత్రాలు, ఉమ్మెత్తకాయలు శివుని ఆలయంలో సమర్పిస్తే ఎంతో మంచిదో ఆ విధంగానే ఈ మొక్క యొక్క పూలు మహాదేవుడికి సమర్పిస్తే మీరు కోర్టు కేసులతో బాధపడుతున్నా, శత్రువుల ఇబ్బందులతో ఉన్నా, మీ జీవితంలో ఉన్న కలహాలు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీనికోసం మీరేం చేయాలి అంటే ఈ మొక్క వేరును ఒక ఎర్రటి బట్టలో చుట్టి పూజా గదిలో కొంతసేపు ఉంచాలి. ఆ తరువాత దాన్ని జేబులో పెట్టుకొని పనికి వెళ్ళాలి. ఎప్పటి నుంచో ఆగిపోతున్న పనులు కూడా అప్పటి నుండి విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టులో ఎటువంటి కేసులైనా కూడా తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఈ మొక్కను ఉపయోగించి చేయదగిన ఆయుర్వేద ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మొక్కలో దివ్య శక్తితో పాటు అద్భుతమైన ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొక్క కీళ్ల నొప్పి, ఎముకల నొప్పి, వాపులు, గాయాలు, చర్మ వ్యాధులు, పంటి నొప్పి, చెవి నొప్పి, దురదలు, ఎన్నో రకాల మొండి వ్యాధులను హరిస్తుంది. అందుకే మనకు మార్కెట్లో సత్యనాశి ఆయిల్ అని కూడా దొరుకుతుంది. దీనితో మసాజ్ చేస్తే మీకు వాపులు కూడా తగ్గుతాయి. ముందుగా ఎవరైనా కండ్ల కలకల సమస్యతో బాధపడుతున్నారు, అటువంటి వారు ఈ పిచ్చి కుసుమ కాడను తుంచితే వచ్చే పచ్చని పాలను 2 పూటలా 1 చుక్క చొప్పున కంట్లో వేసుకుంటూ ఉంటే కంట్లో దురదలు కానీ, కళ్ళు మండిపోవటం, కంట్లో ఎరుపులు, కళ్ళు అంటుకుపోవటం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఇక ఎవరైతే పచ్చసెగ రోగంతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ పిచ్చి కుసుమ వేరును 5 గ్రాములు నలగొట్టి 1 గ్లాస్ నీటిలో వేసి 1 కప్పు కషాయం మిగిలే వరకు మరగపెట్టి అందులో పావు చెంచా చలువ మిరియాల పొడి కలిపి 2 పూటలా తాగుతూ ఉంటే మూత్రం ద్వారా పచ్చగా కారే సెగ రోగం హరించుకుపోతుంది. ఇక ఎవరైతే ఉదరంలో క్రిములతో బాధపడతారో అటువంటి వారు కూడా ఈ పిచ్చి కుసుమ ఆకును కడిగి దంచుకొని వడపోసి ఆ రసాన్ని 5-6 చుక్కల నుండి 1 చెంచా వరకు కొంచెం తేనెలో కలిపి శరీరంలోకి తీసుకుంటూ ఉంటే ప్రేగుల్లోని క్రిములు చచ్చిపోయి విరేచనం ద్వారా పడిపోతాయి. ఇక ఎవరైతే మేహ వ్రణాలతో బాధపడుతున్నారో అటువంటి వారు పిచ్చి కుసుమను సమూలంగా దంచుకొని తీసిన రసాన్ని వడపోసి అది ఎంత ఉంటే అంతే నువ్వుల నూనెను కూడా కలిపి సన్నని మంట పైన నూనె మాత్రమే మిగిలే వరకు మరగపెట్టి వడపోసి నిలువ ఉంచుకోవాలి. ముదిరిన మేహ రోగాల వల్ల పుట్టిన వ్రణాలకు, చీము, రసికా కారే వ్రణాలకు ఈ తైలాన్ని దూదితో తడిపి అద్దుతూ ఉంటే, వాటిపైన వేసి ఆ దూదిని కట్టు కడుతూ ఉంటే క్రమంగా వ్రణాలు హరించుకుపోతాయి. ఇక ఎవరైతే మూత్ర వ్యాధులతో బాధపడుతుంటారో అటువంటి వారు పిచ్చి కుసుమ ఆకును చితగ్గొట్టుకొని 1 గ్లాస్ కషాయంలో వేసి 1 కప్పు మిగిలే వరకు మరగపెట్టి వడపోసుకొని
1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తూ ఉంటే మూత్రనాళాల్లో మంట తగ్గి మూత్రం బాగా సాఫీగా వస్తుంది. ఇక చర్మ రోగాలతో బాధపడేవారు పిచ్చి కుసుమ వేరును నీటితో అరగతీసి ఆ గంధాన్ని కానీ లేక పిచ్చి కుసుమ గింజల పొడిని కొబ్బరి నూనెతో మెత్తగా నూరి శరీరం పైన లేపనం చేస్తూ ఉంటే మీ చర్మ రోగాలు తగ్గిపోతాయి. ఇక ఫ్రెండ్స్, ఎవరికైనా తేలు కుడితే ఈ పిచ్చి కుసుమ వేరును నీటితో అరగతీసి ఆ గంధాన్ని ఆ కాటు పైన దట్టంగా రాసి గుడ్డ పొగ పడుతూ ఉంటే ఆ నొప్పి తక్షణమే తగ్గిపోతుంది. అలాగే తలలో పుట్టిన పుండ్లకు పిచ్చి కుసుమ గింజలను మెత్తగా నూరి తలపై పుట్టిన కురుపులకు లేపనంగా రాస్తూ ఉండాలి. దీనివల్ల క్రమంగా కురుపుల నుండి కారే చీము రసిక హరించుకుపోయి ఆ పుండ్లు కూడా మాడిపోతాయి. ఇక ఎవరైతే కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారో అటువంటి వారు పిచ్చి కుసుమ ఆకులను కడిగి దంచుకొని వడపోసి ఆ రసానికి సమానంగా సైంధవ లవణం నల్ల తుమ్మ బంక కలిపి మెత్తగా నూరి శనగ గింజలంతా గోళీలు చేసి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టుకోవాలి. రోజు 2 లేదా 3 పూటల ఆహారానికి అరగంట ముందు 1 మాత్రను 1 కప్పు సోంపు గింజల కషాయంతో వేసుకుంటూ ఉంటే అన్నాశ్రయంలోనూ ప్రేగుల్లో నుండి వచ్చిన కడుపు నొప్పి ఉబ్బరం వెంటనే హరించుకుపోతాయి. ఇక తలనొప్పితో బాధపడేవారు పిచ్చి కుసుమ ఆకులను మెత్తగా దంచుకొని 1 క్లాత్లో వేసి పిండుకొని ఆ రసాన్ని 1 గిన్నెలో పోసి చిన్న మంట పైన మెల్లగా వేడి చేస్తూ ఉంటే ఆ రసమంతా కూడా గడ్డ కడుతుంది. తరువాత దించుకొని చల్లార్చి శనగ గింజలంతా గోళీలుగా చేసుకొని నీడలో గాలికి ఆరబెట్టుకోవాలి. ఇక మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఈ మాత్రలు 1 లేదా 2 నీటితో వేసుకొని 1 కప్పు పాలు తాగాలి. తరువాత 1 మాత్రను కొద్దిగా నీటితో గంధంలాగా సాదుకొని ఆ గంధాన్ని తలకు పట్టు వేసుకోవాలి. దీంతో తలనొప్పి తక్షణమే తగ్గిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న గోళీలు వాడితే విరోచనాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ పిచ్చి కుసుమ ఆకుల రసం సమంగా నువ్వుల నూనె కలిపి నూనె మిగిలే వరకు మరిగించి వడపోసి భద్రపరచుకోండి. ఎవరైతే కర్ణ రోగములతో బాధపడుతున్నారో అంటే చెవి నొప్పితో చెవిలో సమస్యలతో బాధపడేవారు రోజు 2 పూటల గోరువెచ్చగా 4-5 చుక్కలు ఈ తైలాన్ని చెవిలో వేస్తూ ఉంటే అతి త్వరగా చెవిపోటు కూడా తగ్గుతుంది. ఇక దగ్గు ఆయాసంతో బాధపడేవారు పిచ్చి కుసుమ వేరు పై బెరడు పొడి 10 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 2 గ్రాములు, ఉప్పు 2 గ్రాములు వీటిని మంచి నీటితో మెత్తగా నూరి శనగ గింజలంతా మాత్రలు చేసి ఆరబెట్టాలి. రోజుకు 2 లేదా 3 సార్లు 1 మాత్రను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతూ ఉంటే దగ్గు ఆయాసం తగ్గిపోతుంది. ఇక భరించలేని మొలల బాధతో బాధపడేవారు పిచ్చి కుసుమ వేరును మంచి నీటితో సానరాయి పైన అరగదీసి లేపనం చేస్తూ ఉంటే అక్కడ నొప్పి పోటు తగ్గిపోయి క్రమంగా మొలలు కూడా హరించుకుపోతాయి. ఇక ఈ పిచ్చి కుసుమ పొడిని నీటిలో కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. సంతాన సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ను పెంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, అందరికీ సులభంగా దొరికే పిచ్చి కుసుమ మొక్కలోని అద్భుతమైన ప్రయోజనాలేమిటో. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో మహాలక్ష్మీ దేవి నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. దీంతో ఆ లక్ష్మీమాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండి ధన సమస్యలు ఎన్నడూ రావు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా ఉండండి. అందరికీ నమస్కారం.